ఒక ఆట, ఒక రాజ్యం, ఒక మహావంశం అన్నిటినీ కూల్చేసిందంటే నమ్మగలరా? ధర్మరాజు ఎప్పుడూ అబద్ధం ఆడలేడు. కానీ ఈరోజు అతని చేతిలో పాశాలు ఉన్నాయి. ఇది ఆట కాదు పిల్లలు, ఇది విధి ఆట. ఇంద్రప్రస్థంలో పాండవులు ధర్మంగా శాంతిగా జీవిస్తున్నారు. ధర్మరాజు యుధిష్ఠిరుడు ప్రజల మనసుల్లో దేవుళ్లా మారిపోయాడు. ఇది చూసి హస్తినాపురంలో ఒక మనసు మండిపోతుంది. దుర్యోధనుడి మనసు. పాండవులు ఎందుకు రాజులు కావాలి? నేనే కురువంశానికి వారసుడిని అని. దుర్యోధనుడు తండ్రి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తాడు. అతడు శకునిని పిలిచి అంటాడు, నాకు యుద్ధం వద్దు, కానీ వాళ్ళ రాజ్యం కావాలి అని. శకుని చిరునవ్వుతో అన్నాడు, యుద్ధం అవసరం లేదు, ఒక ఆట చాలు, పాశాల ఆట. ధృతరాష్ట్రుడికి అనుమానం కలుగుతుంది. కానీ తండ్రి ప్రేమ, రాజ సన్మానం ధర్మాన్ని మర్చేలా చేస్తాయి. ధృతరాష్ట్రుడు దూత ద్వారా యుధిష్ఠిరుడికి సందేశం పంపిస్తాడు. రాజు కుటుంబ సంప్రదాయం ప్రకారం పాశాల ఆటకి రమ్ము అని. ధర్మరాజు క్షణం ఆగాడు. అతనికి తెలుసు పాశాల ఆట పాపమని. కానీ రాజు ఆహ్వానాన్ని తిరస్కరించడం ధర్మం కాదని అతను అంగీకరిస్తాడు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు అందరూ సభలో ఉన్నారు. విదురుడు యుధిష్ఠిరుడితో అన్నాడు, ఇది మంచి దారి కాదు అని. కానీ విధి అప్పటికే నడుస్తుంది. శకుని పాశాలు వేస్తాడు. అవి సాధారణ పాశాలు కాదు, అతని మాయా పాశాలు. మొదటి ఆట యుధిష్ఠిరుడు ఓడిపోతాడు. ఇంద్రప్రస్థ రాజ్యం పెట్టాను, యుధిష్ఠిరుడు ఓడిపోయాడు. నిధులు పెట్టాను, మళ్ళీ ఓటమి. అసూయతో దుర్యోధనుడు నవ్వుతాడు. తర్వాత యుధిష్ఠిరుడు భీముణ్ణి, అర్జునుడిని, నకుల సహదేవుల్ని పాశంగా పెడతాడు. ఒక్కొక్కరుగా అందరూ ఓడిపోతారు. చివరిగా నేను నన్నే పాశంగా పెడుతున్నాను అని చెప్పాడు ధర్మరాజు. ఆ మాటతో సభ నిశ్శబ్దమైంది. యుధిష్ఠిరుడు కూడా ఓడిపోయాడు. ఇప్పుడు పాండవులు దాసులు. ధృతరాష్ట్రుడి తల వంగిపోయింది. భీష్ముడు మౌనంగా కూర్చున్నాడు. ధర్మం ప్రశ్నగా మారింది. చెడు అలవాట్లు ఎంత గొప్పవారినైనా కూల్చేస్తాయి. అసూయ చివరికి అందరినీ కాల్చుతుంది. ధర్మం పరీక్షించబడుతుంది, కానీ నశించదు. పాశాల ఆట అక్కడితో ఆగలేదు. ఇప్పుడు పాశంగా పడబోతుంది ద్రౌపది. సభలో ఆమెకు జరిగిన అవమానం ప్రపంచాన్ని వణికిస్తుంది. తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం.